భారత క్రికెట్ జట్టులో గంభీర్ యుగం మొదలైనప్పటి నుంచి సీనియర్లు అష్టకష్టాలు పడుతున్నారు. అశ్విన్ కానీ, రోహిత్ కానీ, కోహ్లీ కానీ, జడేజా కానీ, ఇలా నిజం చెప్పాలి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆటలో ఉన్నామా అంటే ఉన్నాం, లేదంటే లేదు అన్నట్టుగానే వాళ్ళ పరిస్థితి మారిపోయింది. యువ ఆటగాళ్లకు పెద్దపీట వేస్తూ సీనియర్లు పక్కన పెడుతున్నాడు హెడ్ కోచ్. అయితే నిజానికి రోహిత్, కోహ్లీ ఇద్దరు కూడా టీ20లలో సూపర్ డూపర్ ఆటగాళ్ళు. అసలు వీళ్ళిద్దరు లేని టీ20ని మన భారత క్రికెట్ ప్రపంచం అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అయితే ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ రిటైర్మెంట్ అనేది నిజంగా ఇప్పుడు వన్డేలకు కనుక జరిగింది అంటే ఆల్రెడీ టెస్టుల్లోనూ టీ20లకి గుడ్ బై చెప్పేశాడు. సో వన్డేకి కూడా గుడ్ బై చెప్పేసిన తర్వాత మిగిలింది ఐపీఎల్ ఒకటే, అది కూడా ఎంతవరకు అనేది తెలియదు. సో తను రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మరొక నలుగురు కూడా రిటైర్మెంట్ ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నారు. అది ఎలాగా అంటే భారత అగ్రశ్రేణి ఆటగాళ్ళు అంటే బౌలర్స్ కానివ్వచ్చు, బ్యాట్స్మెన్స్ కానివ్వచ్చు, ఒకప్పుడు భారత జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించిన వాళ్ళు. రోహిత్ శర్మకి పెడుతున్న ప్రెషర్ అలాంటిది. ఇప్పటికే అశ్విన్ ఆ ప్రెషర్ తట్టుకోలేక గుడ్ బై చెప్పేశాడు. రోహిత్ శర్మ కూడా ఆల్మోస్ట్ గుడ్ బై చెప్పేసినట్టే. ఇక కోహ్లీ అంటారా, తను ఎప్పుడు ఎలా మారుతాడో కూడా తెలియదు. ఈ నేపథ్యంలో అజింక్య రెహానే కూడా గుడ్ బై చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే అజింక్య రెహానే కోల్కతా జట్టుకి తను ప్రాతినిధ్యం వహించినప్పటికీ, వ్యక్తిగతమైన ఆట బాగున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా అసలు సెలెక్టర్ నుంచి పిలుపు రాలేదు. కేవలం దేశవాళీ మ్యాచ్లు మాత్రమే ఆడుతున్నాడు. ఎప్పటికైనా పిలుపు వస్తుందని ఒక చిన్న ఆశ అజింక్య రెహానాని ఇప్పటి వరకు తీసుకొచ్చింది. కానీ రెహానాకు తిరిగి మళ్ళీ భారత జట్టులో చోటు దక్కడం అసాధ్యం. దీనివల్ల తను కూడా వీడ్కోలు ప్రకటించడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. రెండవ ఆటగాడు ఎవరైనా ఉన్నారంటే అది షమి. నిజం చెప్పాలంటే షమి ఒక అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. ఇప్పుడు తన ఒక భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకంగా మారింది. కారణం ఏంటి అంటే తనకి ఎక్కువగా అంటే తన పీక్ దశలో తన అవసరం పడినప్పుడు తనకి గాయాలు అనేవి చాలా ఎక్కువగా ఇబ్బంది పెట్టాయి. దీనికి తోడు ఐపీఎల్లో కొత్త ఆటగాళ్ళు రావడం, ఇక సెలెక్టర్లు అందరూ కూడా యువ ఆటగాళ్ల పైన, యువ బౌలర్ల పైన మొగ్గు చూపటం, ఇక షమి అంతర్జాతీయ క్రికెట్కు గుడ్ బై పడినట్టే. పైగా షమి దేశవాళీ క్రికెట్ను కూడా పెద్దగా రహానే ఆడినంత గొప్పగా ఆడితే ఆడడు. సో ఈ నేపథ్యంలో షమి కూడా తన ఇంటర్నేషనల్ క్రికెట్ కెరియర్కు గుడ్ బై చెప్తాడేమో అన్న వార్తలు చాలా గట్టిగా వినిపిస్తున్నాయి. అందులోనూ రోహిత్ అంటే షమికి చాలా ఎక్కువ ఇష్టం. ఇక మూడవది యజ్వేంద్ర చాహల్. యజ్వేంద్ర చాహల్ గురించి చెప్పాలి అంటే పరిమిత ఓవర్ల క్రికెట్లో అత్యంత విజయవంతమైన లెగ్ స్పిన్నర్. అయితే ఇక నిజానికి కుల్దీప్ యాదవ్కి మంచి జోడి తిని కుల్దీప్ యాదవ్ కెరియర్ కూడా ఆ మధ్యకాలంలో ముఖ్యంగా కోహ్లీ కెప్టెన్సీలో అగమ్య గోచరంగా మారింది. తర్వాత మళ్ళీ రోహిత్ శర్మ బరిలోకి దిగడం, రాహుల్ ద్రావిడ్ వీళ్ళందరి హయాంలో మళ్ళీ కుల్దీప్ కొంత ఫ్యూచర్ వచ్చింది. కానీ చాహల్కి మాత్రం అసలు చాలా కాలం నుంచి తుది జట్టులో అవకాశం రావటం లేదు. దానికి తోడు ఇటీవల తన ప్రదర్శన కూడా అస్సలు బాలేదు. జట్టులోకి కొత్త తరం స్పిన్నర్లు రావడంతో మళ్ళీ భారత్ తరఫున ఆడే అవకాశం చాలా తక్కువ. ఇక భువనేశ్వర్ స్వింగ్ సుల్తాన్ ఇతను. నిజానికి మొన్న ఆర్సీబీ జట్టు రెండోసారి ట్రోఫీ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. అసలు నిజం చెప్పాలంటే స్వింగ్ కింగ్ అయిన భూవీకి అస్సలు పస తగ్గలేదు తన ఆటలు. అయితే నిజానికి ఐర్లాండ్ లేదా ఇంగ్లాండ్ పర్యటనకు తనని ఎంపిక చేస్తారనుకున్నారు. ఎందుకనంటే ఆర్సీబీకి అద్భుతమైన విజయం అందించాడు కాబట్టి. ఎందుకంటే వరుసగా తను మంచి మ్యాచ్ అందించాడు. అంతేకాకుండా తనకి ఇంకా పర్పుల్ క్యాప్ కూడా రావడం అయితే జరిగింది. అంటే ఆ రేస్లో తను ఉండడం జరిగింది. అయినప్పటికీ కూడా రాకపోయేటప్పటికీ ఇక భువి కూడా ఇంటర్నేషనల్ క్రికెట్కి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనలో ఉన్నాడు. కాకపోతే ఫస్ట్ అజింక్య రెహానే, అలాగే చాహల్, ఇంకా షమి వీళ్ళ రేస్లో ఉన్నారు. భువి కొంచెం టైం తీసుకోవచ్చు. మరి ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.